మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతుల సమస్యలు వీళ్ళు చర్చించుకుంటున్నారు. మనతో పాటు దీనికి సంబంధించిన సుబ్బరాజు గారు ఉన్నారు, ఆక్వా రైతు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ మధ్యకాలంలో మీకు సమస్యలు ఆక్వా మీద చాలా వస్తున్నాయి. అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో అటు ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి 25% ఎక్స్పోర్ట్ ఛార్జెస్ విధించడం, అలాగే కూడా మీకు ప్రాసెసింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. ఏ విధంగా మీరు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తారు? 26% ట్రంప్ ట్యాక్స్ విధించిన అది ఒక 5-6 రోజుల్లోనే మళ్ళీ 90 రోజులకి 10%కి కుదించి సడలించడం వల్ల, ఆ విధంగా చేయటం వల్ల 26% ఎప్పుడైతే పెంచారో ఆ గంటల వ్యవధిలోనే రైలు ధర విపరీతంగా కిందకి తీసుకురావడం జరిగింది. కానీ మళ్ళీ అది 90 రోజులకి సడలించిన 10% చేసినా కూడా ఈ రోజుకి రైలు ధర మళ్ళీ మెరుగుపరిచే విధంగా జరగలేదు. కాబట్టి ఎక్స్పోర్టర్స్ని మేము 100 కౌంటు బేసు కాకుండా 60 కౌంటు 40 కౌంటు బేసు మీద రేట్లు స్థిరీకరణ జరగాలని మొన్న 15వ తారీఖున 10 రోజులు స్థిరీకరణకి వారు అంగీకరించడం జరిగింది. కానీ అందులో స్లాబులు రైతులకు ఆమోదయోగ్యంగా లేదు. కాబట్టి ఆ స్లాబుల్లో కూడా రైతులకు ఆమోదయోగ్యంగా స్లాబ్ వైజ్ రేట్లు పెట్టాలని, అలాగే ధరను కూడా మరింత కనీసం ₹250, 100 కౌంటు 60 కౌంటు ₹320, 40 కౌంటు ₹420, 30 కౌంటు ₹500 ఉండే విధంగా వారిని మేము కోరటం జరుగుతుంది. అలాగే ఈ మధ్య అంటే 2 వీక్స్ బ్యాక్ కూడా మీరు రైతులందరూ కూడా కలిసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చెప్పారు. దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అది ఏమైనా పరిష్కార మార్గం వచ్చిందండి? ఆ డిప్యూటీ స్పీకర్ గారి చొరవ వల్ల, అప్సరా వైస్ చైర్మన్ గారి చొరవ వల్ల 10 రోజులు స్థిరీకరణకి ప్రారంభం అయితే అయ్యింది. కానీ అది కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వాటిలో మాకు లోపం ఉన్నటువంటి స్లాబ్ రేట్లు కూడా అవి సరిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా వారి ద్వారా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటేనే క్రాప్ అన్నది కొంత మీకు వెసులుబాటుతనంలో ఉండి ఒక రేట్ అది వస్తుంది. కానీ ఇదే టైంలో మీ క్రాప్ వచ్చి సీజన్లో ఎక్స్పోర్టర్స్ వాళ్ళు కూడా ఓ సిండికేట్ కింద అయ్యి దీన్ని ఇది చేస్తున్నారని కూడా, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా ఒకటి ప్రజల్లో వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగేది ఇదే. ఈ సంవత్సరం ట్రంప్ ట్యాక్స్ అని అంటమే కానీ ప్రొడక్షన్ ట్యాక్స్ ప్రతి సంవత్సరం మనకు ప్రతి రైతుకి పడేదే. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఒకసారిగా వస్తుందో ఉదయం ఒక రేటు సాయంత్రం ఒక రేటు ఉండటం అన్నది సర్వసాధారణం అయిపోయింది. దాన్ని నివారించడానికే మేము 10 రోజులు ఒక ధర స్థిరీకరణగా ఉండాలని కోరటం. మొన్న 15వ తారీఖు నుంచి అయితే అది ప్రారంభమైంది. కానీ అది ఖచ్చితంగా నిరంతరం కొనసాగాలి. ప్రతి 10 రోజులకి ఒక స్థిరమైన ధర కొనసాగాలి. అలాగే స్లాబ్ రేట్లు కూడా ఎప్పుడూ ఉండే విధంగా కూడా ఆ స్లాబ్ రేట్లు కూడా మార్పులు చేయకుండా గతంలో ఏ విధంగా అయితే స్లాబ్ రేట్లు ఉన్నాయో ఆ స్లాబ్ రేట్లు కూడా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ఆక్వా ఎక్స్పోర్ట్ అయ్యేది అమెరికాకి సంబంధించి ఒక 50-60% మాత్రమే. కానీ మిగతా 40% మిగతా ఇతర దేశాలకు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంది. కానీ 100% కూడా వీళ్ళు అక్కడే ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ట్రంప్ విధించాడని ఇలా చేస్తున్నారు. ఇది అన్యాయం అని కూడా మీ రైతుల సమస్య ఉంటుంది. ఇది ఏ విధంగా? ఖచ్చితంగా అన్యాయం. ఏదైనా ట్యాక్సులు పడినప్పుడు అది కన్జ్యూమర్ ఎఫెక్ట్ అవ్వాలి తప్ప ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అవ్వడం అన్నదే ఈ ఆక్వా రైతులకే జరిగింది. ఎప్పుడైనా ట్యాక్సులు పడితే అది కన్జ్యూమర్ మీద పడాలి తప్ప ప్రొడ్యూసర్స్ పడకూడదు. అట్లాగే మిగతా దేశాలకు చిన్న కౌంట్లు, చైనా లాంటి దేశాలకు చిన్న కౌంట్లు పంపిస్తున్నాం. అవి కూడా ఈ ట్రంప్ ట్యాక్స్ పేరిట తగ్గించడం కూడా మాకు బాధాకరమైనటువంటి విషయం. అలాగే ఫీడ్ అంటే ఇదివరకు కొన్ని దాని యాక్సరీస్ వలన ఎక్కువ అయింది అన్నారు. కానీ ఇప్పుడు తగ్గవలసిన పరిస్థితి ఉందని కూడా అన్నారు. కానీ తగ్గట్లేదు. ఎందువల్ల? ఖచ్చితంగా ఇప్పుడు నిజంగా 1,00,000 టన్నులు తయారు చేసి మేత కంపెనీ అయినా, 10 లక్షల టన్నులు తయారు చేసి మేత కంపెనీ అయినా ఒకే రేటు, ఒకే బస్తా రేటు ఉన్న దాంట్లోనే ఇది సిండికేట్కి నిదర్శనంగా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత 23లో విపరీతంగా రా మెటీరియల్ ధరలు పెరగడం అన్నది మటుకి నిజం. కానీ ఇవి ఈరోజు 23 నుంచే మళ్ళీ మధ్యలోంచే గణనీయంగా తగ్గినాయి. వీటిని రా మెటీరియల్లో ఎక్కువ శాతం ఉపయోగించేటువంటి సోయా కానీ, అలాగే ఫిష్ మీల్ కానీ, అట్లాగే ఇంపోర్ట్ చేసుకునేటువంటి ట్యాక్సులు కానీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇచ్చినా కూడా ఈరోజు ₹20-25 తగ్గించవలసిన మేత ధరని కేవలం రైతులు ఆందోళన చూసి కేవలం కంటితుడుపుగా ఒక ₹4 మటుకే తగ్గించడం కూడా జీర్ణించుకోలేని అంశం. ఇప్పటికైనా ఈ ట్యాక్సుల ప్రభావంతో ఈ రైలు ధరలు తగ్గినాయి. కాబట్టి మేత ధర కనీసం ₹20-25 తగ్గించే విధంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా
దృష్టి సారించి కృషి చేసి దీన్ని తగ్గించాలని చెప్పి మేము కోరుకుంటాం. అలాగే ఎలక్షన్స్ ముందు లోకేష్ బాబు కూడా భీమవరం వచ్చిన పాదయాత్రల సందర్భంగా మీ రైతులందరినీ కూడా సమావేశపరిచి అందులో మీకు సంబంధించి అంటే ఇటు జోన్లు అవి ఉన్నాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రకరకాల జోన్లు విధించి కరెంట్ ఛార్జీలు పెంచేసింది. మాకు అందరికీ తగ్గించాలని కూడా మీరు కోరడం జరిగింది. అది ఇప్పుడు ఏమైనా వచ్చిందంటారా? ప్రకటించడం అయితే జరిగింది, ఇంకా క్షేత్రస్థాయిలో అది అమలు కావట్లేదు. క్షేత్రస్థాయి అప్పుడే 9 మాసాలు గడుస్తుంది. అప్పుడు వారు లోకేష్ బాబు గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు రూపాయిన్నర కరెంట్ సబ్సిడీ జోన్లతోనూ ఎకరాలతోనూ సంబంధం లేకుండా ప్రతి రైతుకి అందిస్తామని చెప్పడం జరిగింది. మొన్న ఈ మధ్యన కూడా అది అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ ఈ మే 1 తారీఖు నుంచి బిల్లుల్లో అయినా అది అందరికీ ప్రతి ఒక్క రైతుకి చేరే విధంగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ముఖంగా కోరుతున్నాం. ఇప్పటికే చాలా సమస్యలతో ఉన్న రైతులకు అందరికీ కూడా రేపు క్రాప్ హాలిడే కూడా ప్రకటించే విధానంలో వెళుతున్నారు. దీన్ని రేపొద్దున మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? చేయలేని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ దిశగానే అందరూ అడుగులో ఉంటాయి. కానీ దీని మీద ఆధారపడినటువంటి లక్షలాది కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకుని ముందు ప్రభుత్వ పెద్దల దృష్టి ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం అయితే జరుగుతుంది. ఈ పరిష్కారం కాని పక్షంలో ఇంకా చేయలేని పక్షంలో అటువంటి కార్యాచరణ కూడా అందరూ వెళ్ళటం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నది. మాకు గవర్నమెంట్ ఇచ్చిన అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, అలాగే ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులన్నీ కూడా తీర్చే విధంగా ముందడుగెళ్ళాం. అలాగే ప్రాసెసింగ్ ఛార్జ్ ఇటు ఆక్వాకి సంబంధించిన ఫీడ్కి సంబంధించింది, ముఖ్యంగా ఫీడ్కి సంబంధించిన ధరలు కూడా తగ్గించాలని, అలాగే ట్రంప్ నిర్ణయాన్ని కూడా గవర్నమెంట్ సావధానంగా చూసి రైతులకు న్యాయం చేయాలని మేము అందరం కోరుకున్నాం. అలాగే మన ఆంధ్ర రాష్ట్రం నుండి అంటే ఉభయ గోదావరి జిల్లాల నుండి అత్యధికంగా సుమారు 60,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం వస్తున్న ఈ ఆక్వా కల్చర్ని గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని మేము అందరం కోరుకుంటున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, భీమవరం, సుమన్ టీవీ.